నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ, మనకు శుక్రమౌద్యం అయిపోయింది కదా, మళ్ళీ ముహూర్తాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటారు? మనకి ఈ నెల ఇవాళ 28 కదా, 30 నుంచి మనకి ముహూర్తాలు ఉన్నాయి. 30 నుంచి ఎప్పటి వరకు? 30 నుంచి డిసెంబర్ 16 వరకు ఉన్నాయి. మళ్ళీ ఆ తర్వాత జనవరి 24 నుంచి మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయి. అయితే ఉపనయనాలు అవి మనం ఈ నవంబర్లో అవి చేసుకోవచ్చు అంటారా? ఉపనయనం నవంబర్లో చేసుకోవచ్చా అంటే, ఒకటి ఇక్కడ చేసుకోకూడదు అని ఏమీ లేదు, కానీ మామూలుగా ఏమిటంటే ఉత్తరాయణం వచ్చిన తర్వాత చేయడం విశేషం అన్నమాట. అందుకని సంక్రాంతి తర్వాత కూడా మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి సంక్రాంతి తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసుకుంటే మంచిది. ఇంకో విషయం ఏమిటంటే, ఇక్కడ చేసుకోకూడదని నిషిద్ధం ఏమీ లేదు కాబట్టి ఈ రోజుల్లో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత రేపు పెళ్ళంటే ఇవాళ ఉపనయనం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు పెళ్లి ముందు రోజు వాళ్ళకి తారాబలం, చంద్రబలం, లగ్నబలం చూసుకుని చేసుకోవచ్చు. కానీ పెళ్లి ముహూర్తానికంటే ఉపనయన ముహూర్తానికి గట్టి బలం ఉండాలి, ముహూర్త బలం అని చెప్పేసి అంటూ ఉంటారు. అది అసలు నిజానికి జ్యోతిష్కుడికి ఉపనయనానికి ముహూర్తం పెట్టడం వస్తే చాలా పర్ఫెక్ట్గా ముహూర్తాలు పెట్టడం వచ్చినట్టు. అందుకని ఉపనయన ముహూర్తం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మోక్ష మార్గానికి తీసుకెళ్లేటువంటి మంత్రం గాయత్రి మంత్ర జపం ఉపదేశం చేస్తారు కాబట్టి దానికి చాలా రకాలుగా చూడాలి. ఆచార్య వటువులు ఇద్దరికి కూడా ముహూర్తం చూడాలి అంటారు. వటువుకు ఆచార్యుడు ఇక్కడ ఏమిటంటే తండ్రి కాదు, అంటే తండ్రి పీఠ మీద కూర్చుని ఉపదేశం చేసిన ఇక్కడ తండ్రి సంబంధంగా చెప్పరు. ఆచార్య వటువు అంటే గురువు శిష్యుడు, ఆ విధంగా తీసుకుని ఆ ఇద్దరికి కూడా జాతకం చూస్తారు. అయితే మామూలుగా ఉపనయనం చేయాలంటే మరి ముహూర్తం బాగుండాలి అనే మాట నిజమే, కానీ ఎంతమంది దాన్ని పాటిస్తూ ఉన్నారు? గర్భాష్టమంలో ఉపనయనం చెయ్యాలి అంటారు. గర్భాష్టమం అంటే పిల్లవాడికి 7 నిండగానే చెయ్యాలి, అప్పుడు చేయటం లేదు కదా. లేదు, రేపు పెళ్లి అంటే వాళ్ళ ఉపనయనం, అలాంటివి చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది రిజిస్టర్ మ్యారేజెస్ చేసుకున్న తర్వాత కూడా ఉపనయనాలు చేసుకునే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు మనకి సమాజంలో. అయితే ఇక్కడ ఈ సంవత్సరం మనకి ముఖ్యం ఏమిటంటే, ఉపనయనానికి ఉత్తరాయణ పుణ్యకాలంలోనూ అదేవిధంగా గురు బలం బాగా ఉన్నప్పుడు చేసుకోవడం, అంటే గురుపదేశం పొందుతారు కాబట్టి గురుబలం ఉన్నప్పుడు చేసుకోవడం చాలా విశేషం. అందుకని గురుబలం ఎప్పుడు ఉంటుంది మనకి? గోచార రీత్యా వాళ్ళకి దశాంతర దశలు పక్కన పెడితే ఇక్కడ గురువు గోచార రీత్యా స్వస్థానాలైనటువంటి ధనుస్సులో కానీ, మీనంలో కానీ, లేదా ఉచ్చస్థానమైనటువంటి కర్కాటకంలోని కానీ ఉండాలి. ఈ సంవత్సరం గురువు గోచార రీత్యా కర్కాటకంలో ఉన్నాడు. కర్కాటకంలో ఉన్నాడు. జనవరి తర్వాత మనకి సంక్రాంతి తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం కూడా వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటకంలో ఉచ్చ స్థితిలో గురువు ఉన్నప్పుడు ఎవరైనా ఉపనయనం చేసుకోవడం చాలా విశేషం. అంటే ఉపనయన ముహూర్తానికి ముఖ్యంగా కావాల్సినటువంటిది గురుబలం కావాలి. తర్వాత ఇంకోటి ఉత్తరాయణ పుణ్యకాలంలో చేయాలి. దానికి తోడు వాళ్ళ జాతకాన్ని అనుసరించి మంచి ముహూర్తాన్ని పెట్టుకుని ఇప్పుడు చేసుకుంటే చాలా మంచిది. అయితే గురువు బలం ఉండాలి అని చెప్పేసి అన్నారు కాబట్టి ఈ సంవత్సరంలో ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకోబోతున్నారు, అలాగే ఉపనయనం కూడా చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారో ఇది మంచి ముహూర్తం అనమాట. మీరు చెప్పినట్టుగానే మంచి ముహూర్తాలు మనకి అంటే ఇప్పుడే పెళ్లి కుదిరింది, అమెరికాకో వెళ్ళిపోతున్నారు, డిసెంబర్లో వెళ్ళిపోవాలి, లేదా జనవరిలో వెళ్ళిపోవాలి, డిసెంబర్లోనే ముహూర్తం ఉంది అంటే వాళ్ళు పెళ్లికి ముందు రోజు చేసుకోవచ్చు. అయినా కొంతవరకు కర్కాటకంలో గురువు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. కానీ విశేషం ఏమిటంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసుకోవాలి కాబట్టి అలాంటి వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సంక్రాంతి తర్వాత చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఎవరికైనా మీరు ఉపనయనం చేయాలి అని అనుకుంటుంటే మాత్రం వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఉపనయనం చేయడానికి చాలా విశేషమైనటువంటిది. ఓకే, మేము ప్రతి కల్పన అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. కల్పన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. జూలై 19, 1990 మధ్యాహ్నం 1:30 శ్రీకాకుళంలో పుట్టారు. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం మేడం, చెప్పండి. నా పేరు కల్పన అండి. మీ సమస్య చెప్పండి అమ్మా. నాకు మొన్న కడుపులోని బేబీ చనిపోయిందండి. ఒక 6 నెలలు అవుతుందండి. 6 నెలల క్రితం అంటే దాదాపు మే కంటే ముందా? ఏంటండి మేడం? అంటే ఈ సంవత్సరం మే కంటే ముందా? జూన్ 11వ తేదీనండి.
జూన్ 11వ తేదీన. అవునండి. అది కడుపులోని చనిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే వారం అక్కడికి నాకు 7వ నెల 7వ నెలలోని డాక్టర్ దగ్గరికి వెళ్తే వారం రోజులు అయిపోయింది, బేబీ డెడ్ అయిపోయి అని చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఎలా ఏంటని తెలియట్లేదు మేడం, ఏం జరిగిందో ఏంటని. అంటే మీ జాతక రీత్యా కూడా మీకు ప్రథమ సంతానం బ్రతికి ఉండేటువంటి అవకాశాలు లేవు. మీరు ముందుగానే ప్రోగ్రామ్ ముందు నుంచి చూస్తున్నారు కదా, మీరు ముందుగానే అడిగి ఉంటే కొంత రక్షణ కోసం ఏదైనా పరిహారం చేసుకునే అవకాశం ఉండేది. పోనీ జరిగింది గతం గత. ఇప్పుడైనా సరే మీరు మళ్ళీ కన్సీవ్ అయ్యారు అని తెలిసినప్పటి నుంచి ఆ క్షణం నుంచి పొట్ట మీద చేయి వేసుకొని క్రీం అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, ఇదే కాకుండా గర్భరక్షాంబికా మంత్రం అని మనకు ఒకటి ఉంది, మీరు రాసుకోండి, నేను చెప్తాను. నమోదేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః, పుత్రసౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుష్వనః. ఈ మంత్రాన్ని మీరు పొట్ట మీద చేయి వేసుకొని అచ్యుతానంత గోవింద ఒకటి, గర్భరక్షాంబికా మంత్రం ఒకటి ఖాళీ ఉన్నప్పుడంతా కూడా చేస్తూ ఉండండి. ఇకపైన మీకు గర్భ విచ్ఛిన్నం జరగదు, అబార్షన్ కాదు, మీకు రక్షణగా ఉంటుంది. గర్భరక్షాంబికా మంత్రం, అచ్యుతానంత గోవింద మంత్రం, అవి రెండూ చేయండి. తర్వాత వీలైతే రేపు జనవరి 1వ తారీఖు పుత్రద ఏకాదశి రాబోతోంది. అప్పటి నుంచి 1 సంవత్సర కాలం మీరు దంపతులు ఇద్దరూ కూడా ఏకాదశి వ్రతాన్ని చేయండి, సత్సంతానం వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి, తొందరలోనే మీకు సత్సంతానం కలుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, చాలా మంది వచ్చే సంవత్సరం ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు లేవని చెప్పేసి అందరూ ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు, నిశ్చయం చేసుకుంటున్నారు కదా. అయితే పెళ్లి చూపులకు కూడా మనం ముహూర్తం సమయం అన్ని చూడాలంటారా? ముహూర్తం అంటే పెళ్లికి పెట్టుకున్నటువంటి ముహూర్తం అంత బాగా చూడకపోయినా కొన్ని గమనించాలి. ఎవరైనా దగ్గర జ్యోతిష్కులు ఉంటే అడగాలి. ఏమిటి అంటే లగ్నానికి, చంద్రుడికి, పంచమానికి, సప్తమానికి శుభగ్రహాల కలయిక, శుభగ్రహాల దృష్టి కానీ సంబంధం కానీ ఉండాలి, పాపగ్రహ సంబంధం ఉండకూడదు. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన వాడికి కలగచ్చు. ఆ సంబంధం సెటిల్ అయ్యేటువంటి అవకాశం, అంటే వాళ్ళ జాతకంలో కూడా అలాంటి యోగ్యత ఉంటే, ఎందుకంటే ఈ ముహూర్తం చూడగానే ఎవరిని చూస్తే వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు కదా. అందుకని వాళ్ళ జాతకంలో కూడా వివాహానికి యోగ్యత ఉన్నప్పుడు ఇలా పెళ్లి చూపులు ఏర్పడినప్పుడు వర్జం కాకుండాను, తర్వాత లగ్నం మీద, పంచమం మీద, సప్తమం మీద పాపగ్రహ దృష్టి లేకుండా గురు, శుక్రుడు, చంద్రుడు సంబంధం ఉండేలాగా చూసుకుంటే ఆ పెళ్లి కుదిరేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఓకే, ఒకవేళ పెళ్లి కుదిరింది, ముహూర్తం అలాగే నిశ్చితార్థానికి ముహూర్తం ఏ విధంగా ఉండాలంటారు? ఎలాంటి ముహూర్తం అయి ఉండాలి? నిశ్చితార్థానికి కూడా శని, కుజ సంబంధాలు, పాపగ్రహాల సంబంధాలు లగ్నం మీద ఉండకూడదు. వాళ్ళిద్దరికీ కూడా, వధూవరులిద్దరికీ కూడా తారాబలం, చంద్రబలం కూడా చూసుకోవాలి. తర్వాత లగ్నం కూడా, లగ్నం మీద శని దృష్టి అసలు ఎట్టి పరిస్థితిలో కానీ ఉండకూడదు. అలా లేనటువంటి ముహూర్తాన్ని ఎంచుకుని ఆ ముహూర్తంలో వాడు నిశ్చితార్థం చేసుకోవాలి. అంటే లగ్నపత్రికలు మార్చుకోవడమే నిశ్చితార్థం. ఓకే అమ్మ, ఉదయ్ కుమార్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, చెప్పండి. నమస్కారం అండి. ఉదయ్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఆయనవి డిసెంబర్ 8, 1992 సాయంత్రం 4:49 హైదరాబాద్ లో పుట్టారు. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. అది మా బాబు ఫ్యూచర్ గురించి, ఆయన కెరియర్ గురించి అడుగుదాం అనుకుంటున్నానండి. ఏం చేస్తున్నాడు మీ బాబు? ఇప్పుడు క్యాట్ కోర్సెస్ చేస్తున్నానండి. క్యాట్ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఇంటీరియర్ డిజైనింగ్ గురించి చేద్దామని అనుకుంటున్నానండి. ఇతను ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది, ఇతను ఎలాంటి మ్యారేజ్ చేసుకుంటాడు? స్నేహాలు చాలా ఉన్నట్టు కనిపిస్తోంది. ఉన్నాయా? అవునండి. చెడు స్నేహాలు చాలా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అవునండి. అవి కొంచెం మీరు ఇప్పటి నుంచి కౌన్సిలింగ్ చేసి తగ్గించకపోతే మాత్రం, ఇప్పుడంతా కూడా మహర్దశ కూడా, రాహు మహర్దశ మొదలైంది.
ఇక్కడ ఈ చెడు స్నేహాలు కొనసాగేటువంటి అవకాశం, ఆ తర్వాత అతన్ని వాళ్ళు బాగా వంచేటువంటి అవకాశాలు కూడా చాలా కనపడుతున్నాయి. ఘర్షణలు, ఆ సంబంధంగా ఘర్షణలు ఒక్కొక్కసారి పోలీసుల్ని ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అందుకని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే కొంత మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. మీరు రోజు మీ అబ్బాయి కోసమని రామరక్షా స్తోత్రం ఒకటి చదువుకోండి. తర్వాత లలితా సహస్రనామాల్లో కుమార గణనాథాంబ దగ్గర నుంచి విఘ్ననాశిని వరకు రోజు చదవండి. మహిషాసుర మర్దని రోజు ప్రార్థన చేయండి. ఆ శ్లోకాన్ని రోజు చదువుకోండి. మీ అబ్బాయి చెడు దారిలో వెళ్ళకూడదు, అతన్ని అదుపులో ఉంచమని అమ్మవారిని ప్రార్థన చేయండి మీరు తల్లిగా. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకుంటే అసలైన మార్గాలు నడవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. మరి అవన్నీ మీ అబ్బాయికి చెప్పి చూడండి. అలాగే మంత్రాలు కూడా చదువుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అలాగే పెళ్ళికి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి ముడుపు కడతారు కదా, అది ఎప్పుడు కట్టాలంటారు? పెళ్లికి ఆటంకాలు రాకుండా ముడుపు కట్టాలంటే చాలామంది ఏం చేస్తున్నారంటే నిశ్చితార్థం అయిన తర్వాత ముడుపు కట్టేస్తున్నారు. కానీ నిజానికి పెళ్లికి నిశ్చితార్థమే మొట్టమొదటి ఫంక్షన్ కదా. నిశ్చితం అయింది, నిశ్చితార్థం అయింది అంటే పెళ్లి నిశ్చయం అయింది అని అంటే అప్పుడే వాళ్ళు లగ్న పత్రికలు మార్చుకోవడం ఈ రోజుల్లో అయితే చాలా ఆర్భాటాలు చేసేస్తున్నారు. అంటే అప్పుడు ఏం చేయాలంటే వధువు ఇంట్లో వధువు ఆమె తల్లి తండ్రి కూడా ఉదయాన్నే నిశ్చితార్థం కాకముందే మొట్టమొదటిగా తలంటు స్నానం చేసి అభ్యంగన స్నానం చేసిన తర్వాత గణపతి పూజ చేయాలి. తర్వాత లక్ష్మీనారాయణులు శివపార్వతులకి పూజ చేయాలి. వాళ్ళ ఇంటి ఇలవేలుపుకి, ఇష్ట దైవానికి, కులదేవతకి, గ్రామ దేవతకి పూజ చేయాలి. చేసి ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క ఆనవాయితీ ప్రకారం ముడుపు కడుతూ ఉంటారు. ఆ ఇంటి ఆచారాన్ని వాళ్ళ పెద్దవాళ్ళని కానీ కుల గురువుని కానీ అడిగి ఆ ప్రకారం వాళ్ళు ముడుపు కట్టాలి. ముడుపు కట్టిన తర్వాతనే వీళ్ళు తాంబూలాలు మార్చుకోవాలి. అంటే ఆ లగ్నపత్రిక రాసిన దాన్ని తీసి దేవుడి దగ్గర పెట్టి వాళ్ళకి శుభం జరగాలని కోరుకుని ఆ తర్వాత ఏమంటారంటే అసలు పూర్వకాలంలో లగ్నపత్రిక ఎలా ఉండేది తెలుసా? ఒక రాగి రేకు మీద రాసేవాళ్ళుట. దాన్ని ఒక మట్టి కలశంలో కానీ రాగి కలశంలో కానీ పెట్టి దానికి పూజ చేసి వాళ్ళిద్దరిని కాపాడమని ప్రార్థన చేసేవాళ్ళుట. ఇప్పుడు మనం కాగితాల మీద రాసేసుకుంటూ ఉన్నాము అలా. అయితే ఆ లగ్న పత్రికను కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ఆ తర్వాత శుభ సమయంలో వాళ్ళు మార్చుకోవాలి. అక్కడ వరుడి ఇంట్లో కూడా వాళ్ళకి కూడా ముడుపు కట్టేది ఉంటుంది కదా, అక్కడ కూడా వరుడి తల్లి వరుడి తండ్రి కూడా బ్రాహ్మణ్ణి పిలిచి గణపతి పూజను లక్ష్మీనారాయణలకి శివపార్వతులకి కులదేవతకి గ్రామ దేవతకి ఇష్టదేవతకి పూజ చేసి ఆ కార్యక్రమం వివాహం అంటే ఏమిటి, ఒక జీవిత కాలానికి చేసేటువంటి ఫంక్షన్ అది. ఆ వేడుక కాబట్టి ఆ శుభకార్యం నిరాటంకంగా ఆటంకాలు లేకుండా జరగాలని, ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరూ విడిపోకుండా ఉండాలని, జీవితకాలం కూడా వాళ్ళిద్దరూ సౌఖ్యంగా ఉండాలి, 100 ఏళ్ళు హాయిగా ఉండాలి, పిల్ల పాపలతో ఉండాలని భగవంతుడిని వేడుకుని ఆ ముడుపు కట్టాలి. ఓకే, అయితే ఈ రోజుల్లో నిశ్చితార్థం కూడా పెళ్లి చేసుకున్నట్లుగానే చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అలాగే నిశ్చితార్థం అప్పుడు చాలామంది దండలు మార్చుకుంటూ ఉంటారు ఒకరికొకరు, అలాగే ఉంగరాలు కూడా మార్చుకుంటారు. ఇదంతా ఖచ్చితంగా చేయాలంటారా? ఖచ్చితంగా చేయాలి. చెయ్యొచ్చా అని అడగండి. ఖచ్చితంగా చెయ్యాలంటారేంటి? అలా కాదు. మామూలుగా నిశ్చితార్థం అంటే ఏమిటి, మనకి పెద్దలు నిశ్చయించారు, ఒక శుభముహూర్తాన్ని పెద్దలు నిశ్చయించారని పెద్దలిద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు లగ్న పత్రికని తాంబూలాల్ని మార్చుకుంటారు. అంతవరకు మాత్రమే నిశ్చితార్థం అంటే. అప్పుడు ఏ ఫంక్షన్లో అసలు గతికితే అతకదని పూర్వకాలంలో నిశ్చితార్థం రోజు భోజనాలు ఉండేవి కాదు. అమ్మాయి ఇంటికి కాకుండా అబ్బాయి ఇంటికి వీళ్ళు వెళ్ళేవాళ్ళు. ఒక బ్రాహ్మణ్ణి తీసుకుని తర్వాత మధ్యవర్తుల్ని పెద్దవాళ్ళని కొంతమందిని తీసుకుని అబ్బాయి ఇంటికి వెళ్ళి లగ్నపత్రిక తీసుకెళ్ళి తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుని మంతి మాట్లాడుకుని వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అమ్మాయి ఇంటికి వీళ్ళు రావడం ఒక పెద్ద గ్రాండ్ ఫంక్షన్. ఇప్పుడు కొంతమంది అయితే హాల్స్ కూడా బుక్ చేసి చేసేస్తూ ఉన్నారు. కానీ నిజానికి మనకి వివాహ పద్ధతుల్లో ఏమిటంటే ఒక్కొక్క మన భారతదేశంలోనే అనేక రాష్ట్రాల్లో అనేక సాంప్రదాయాల్లో వివాహాలు చేస్తారు. కొంతమంది నుదుట పాపిట్లో తిలకం పెడతారు, సింధూరం పెడతారు, కొంతమంది ఉంగరాలు మార్చుకుంటారు, కొంతమంది దండలు మార్చుకుంటారు. రిజిస్టర్ మ్యారేజ్ అయితే దండలు మార్చుకుంటారు, అక్కడికి అయిపోతుంది. అలా కాకుండా సాంప్రదాయంగా పెళ్లి చేసేటైతే దాని పద్ధతులు దానికి ఉంటాయి. అంటే ఒక చేతిని పాణిగ్రహణం అంటారు, చెయ్యి పట్టుకోవడానికి పాణిగ్రహణం అంటారు. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వీడియోలు ఫోటోల కోసం చెయ్యి పట్టుకుంటూ ఉన్నారు, ఒకళ్ళకొకళ్ళు ఉంగరాలు తొడుక్కుంటూ ఉన్నారు, దండలు వేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత మరి పెళ్లి ముహూర్తం ఇదా, పెళ్లికి పెట్టినటువంటి ముహూర్తమా? అంటే నిశ్చితార్థం రోజు లగ్నపత్రిక మీద రాసినటువంటి ముహూర్తానికి పెళ్లి జరుగుతోందా, అది రాసుకున్న సందర్భంలోనే పెళ్లి జరుగుతోందా?
చాలామంది ఏం చేస్తుంటారు, వివాహం బ్రేక్ అయిన తర్వాత ఈ ముహూర్తానికి పెళ్ళయిందండి, ఈ ముహూర్తం బాగానే ఉందా, జ్యోతిష్కుడు బాగానే పెట్టారా అని వస్తారు. అసలు ఆ ముహూర్తాన్ని నిజంగా మీరు పెళ్లి చేశారా? దాని తంతు ముందే జరిగిపోతుంది కదా. అవును, అలా జరగకూడదు కదా. పూర్వకాలం ఏంటి, తెరసల్లో అడ్డం కడితే అసలు వాళ్ళిద్దరం మొట్టమొదట అప్పుడు చూసుకోవాలి. సరే కాలం మారింది, ముందుగా ఒకళ్ళకొకళ్ళు నచ్చాలి కదా అని చెప్పి చూసుకున్నప్పటికి కూడా ఉంగరాలు పెట్టుకోవడం, దండలు వేసుకోవడం అనేది పెళ్లితో సమానం అయింది కాబట్టి అది ముందు చేయడం నిషిద్ధం. శుభముహూర్తంలో చేసుకోవాలి. ఓకే అమ్మ, నిశ్చితార్థానికి పెళ్లికి ఎంత గ్యాప్ ఉండాలంటారు? నన్ను అడిగితే అసలు గ్యాప్ లేకుండా ఒక వారం రోజుల్లో చేసేస్తే మంచిదేమో. ఎందుకంటే ఈ రోజుల్లో చూసేటువంటి పద్ధతి, పూర్వకాలంలో అయితే 2 నెలలు 3 నెలలు ఉన్నా కూడా ముందుగా మూఢాలు ఉన్నాయని చెప్పేసి ఏదో నిశ్చితార్థం తీసుకుని ఆ తర్వాత వాళ్ళ పనులు, వెసులుబాటు, డబ్బులు అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చూసుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏమవుతోంది, ఏ అమెరికా నుంచి వచ్చేవాళ్ళైతే అప్పటికప్పుడు ఏదో గబగబా కానిచ్చి వస్తున్నారు. అలా కాకుండా ఇక్కడే ఉన్న వాళ్ళైతే ముందు నిశ్చితార్థం చేసుకోవడం, ఉంగరాలు తొడుక్కోవడం, దండలు వేసుకోవడం, వీడియోలు తీసుకోవడం, భోజనాలు పెట్టడం, 4-5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టేయడం నిశ్చితార్థానికి కూడా, అంటే వాళ్ళ లెవెల్ని బట్టి. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి తిరగటం. ఇంకా కొంతమంది నిశ్చితార్థం అయితే దండలు మార్చుకున్నాం పెళ్ళయిందని చెప్పేసి కొంచెం ముందుకు కూడా వెళ్ళటం. ఆ తర్వాత అభిప్రాయ భేదాలు వస్తే పెళ్ళిద్దరిని క్యాన్సిల్ చేసుకోవడం. దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారు, ఎంత అవమానపడుతున్నారు, జీవితాన్ని ఎంత కోల్పోతున్నారు, ఇవి వీళ్ళకి తెలియటం లేదు. అందుకని ఆ నిశ్చితార్థానికి పెళ్ళికి ఎక్కువ దూరం లేకుండా కొద్ది దూరంలోనే వెంటనే 1 వారంలోనో 15 రోజుల్లోనో ముందు చేసేసుకుంటే ఇలాంటి అనర్థాలు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. అమ్మ, అసలు పెళ్లి ముహూర్తం అంటే చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అసలు పెళ్లి ముహూర్తం ఎలా చూడాలి అంటే మంగళసూత్రధారానికి ప్రధానంగా ముహూర్తం చూడాలా, లేదంటే జీలకర్ర పెట్టే టైంకి అసలైన ముహూర్తం చూడాలా అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంతకీ ఏంటంటారు అసలైన ముహూర్తం? మామూలుగా ఏమిటంటే మనకి ముహూర్తం అనేది చెప్పేది మాత్రం జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కోసమే. అయితే జీలకర్ర బెల్లం పెట్టుకునేటువంటిది ముహూర్తం అయినప్పటికీ కూడా ఇంకొకటి, ఆ అమ్మాయికి, వధువుకి ఒక జీవితకాలం పెళ్ళైన తర్వాత తను సౌభాగ్యవతిగా భర్త బ్రతికి ఉన్నంత కాలము కూడా మాంగళ్యం మెడలో ఉంటుంది. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతున సంజీవ శతప్శతాం అని చెప్పేసి మనసు చదువుతారు. అంటే ఇది ఈ మెడలో ఇది నీ మెడలో 100 సంవత్సరాలు ఉండాలి, ఉన్నంతకాలం నేను బాగుంటాననే కదా. ఆవిడ సౌభాగ్యంగా ఉంటే ఇతను బాగుంటాడనే కదా అక్కడ అర్థం. అంటే అతను బ్రతికి ఉండడం కోసం మాంగళ్య ధారణ అనేది ముత్తైదువకి 5వతనం కింద చెప్పేటువంటి దానిలో ఒకటిగా చెప్పేటువంటిది. ఆ మాంగళ్యం కూడా ప్రధానమైనటువంటిదే కదా. కానీ నేను చాలా చోట్ల చూశాను. మనకి ఈ ముహూర్తాలు అనేవి ముహూర్తం పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక 20 నిమిషాలకి 25 నిమిషాలకి ఆ లగ్నం మారిపోవటము, లేదా వర్జం రావటము, దుర్ముహూర్తం రావటము లాంటివి వస్తూ ఉంటాయి. పెళ్లి తంతు అనేది మీకు కేవలం జీలకర్ర బెల్ల పెట్టగానే అయిపోదు కదా. ఒక గంట సేపు మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కానీ అందరూ చెప్పేది ఏమిటంటే మామూలు జ్యోతిషాస్త్రాన్ని అనుసరించి కూడా మొట్టమొదటి ప్రధానమైన దానికి మాత్రమే మనం ముహూర్తాన్ని ఎంచుకోవాలి. జీలకర్ర బెల్లం పెట్టారు అయిపోయింది కదా, ఇంకా మనం మిగతా వాటికి చూడక్కర్లేదు అనే మాట మాట్లాడతారు. కానీ సూత్రధారణ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అమ్మాయికి ఇది సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి అందరూ గుర్తుపెట్టుకుని దానికి ప్రత్యేకమైనటువంటి ముహూర్తాన్ని ఎంచుకోకపోయినా పర్వాలేదు. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ జీలకర్ర బెల్లం దాటిన తర్వాత ఒక్కొక్కసారి 20 నిమిషాలకి 25 నిమిషాలకో అరగంటకో ఆ లగ్నం మారుతుంది. ఆ లగ్నంలో సూత్రధారణ చేస్తే ఏమవుతుంది, ఒక్కొక్కసారి వైధవ్య యోగాలు ఉండేటువంటి కొన్ని లగ్నాలు, అంటే అక్కడ ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఆ లగ్నానికి ఆ సప్తమాధిపతి సరిగ్గా లేకపోవడమో, పాపగ్రహాల సంకేతాలు ఉండటమో, ఆ సందర్భంలో సూత్రధారణ జరగకూడదు. ఆ తర్వాత వర్జము అనేటువంటిది చాలా వర్జించదగినటువంటిది. విషఘటికలు అంటారు వాటిని. కానీ ఆ విషఘటికల్లో కూడా సూత్రధారణ జరగకూడదు. అందుకని అందరికీ వెంటనే ఇటు సూత్రధారణ జరిగే సమయానికి అందరికీ కూడా వర్జం ఉండాలని, లగ్నం మారుతుంది అనే నియమం ఏమీ లేదు. కానీ మీరు పెట్టుకున్నటువంటి ముహూర్తాలకి అదే జ్యోతిష్కుడిని మీరు అడిగి ఆ వెంటనే సూత్రధారణకి ఇలాంటివి ఏమైనా మార్పులు రాబోతున్నాయా, దగ్గరలో వర్జం ఉందా, లగ్నం మారుతుందా, దుర్ముహూర్తం ఉందా అనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకొని అలాంటిది ఏది దగ్గరలో లేదు అంటే యథావిధిగా మీ సరదాలు మీవి తర్వాతంతా చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తారు, జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అమ్మాయి మధుప్రకాలు కట్టుకోవడానికి పెడుతుంది, ఒక గంట సేపు సింగారించుకొని వస్తారు. ఆ తర్వాత వీడియోగ్రాఫర్లు, ప్రెజెంటేషన్లు, వీళ్ళు వాళ్ళు అయిన తర్వాత ఆ లగ్నం కాస్త మారిపోయి వర్జం కూడా వచ్చేసి అసలు ఇంకేది నేను లెక్క చేయకుండా ఏదో కార్యక్రమాలు ఇంకా నడవాలి కాబట్టి నడుస్తాయి. కానీ సూత్రధారణ కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ దగ్గరలో మీరు ఆ పెట్టినటువంటి ముహూర్తానికి పెట్టినటువంటి లగ్నం మారుతుందా, అంటే శుభలగ్నంలోనే కదా మీకు వివాహం జరిగింది, ఆ లగ్నం మారకుండా సూత్రధారణ జరగాలి. లేదా వెంటనే వర్జం వస్తోందంటే వర్జం రాకుండా సూత్రధారణ, అంటే మిగతా పనులన్నీ పక్కన పెట్టేయండి.
మిగతా ఆర్భాటాలు, వచ్చిన వాళ్ళు పోయేవాళ్ళు మిగతా అన్ని పక్కన పెట్టేసి దీనికి ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వండి. వెంటనే సూత్రధారణ జరగాలి, ఆ తర్వాత మిగతా అన్ని. ఓకే అమ్మ, వధూవరులు పెళ్లికి ముందు మంగళ స్నానాలు చేస్తారు కదా, సో దానికి ఏమైనా పద్ధతులు అంటూ ఉన్నాయంటారా? మంగళ స్నానాలకి పద్ధతులు అంటే ఉదయాన్నే మీకు నరక చతుర్దశి రోజు చూడండి, చాలామంది మంగళహారతి ఇచ్చి స్నానం చేస్తారు కదా. పుట్టినరోజు నాడు కూడా మంగళహారతి ఇచ్చి స్నానం చేయిస్తారు కదా. అదేవిధంగా ముత్తైదులంతా కూడా ఇక్కడ అబ్బాయి ఇంట్లో అబ్బాయిని, అమ్మాయి ఇంట్లో అమ్మాయిని నుదుట కుంకుమ పెట్టి, తల మీద నూనె పెట్టి, అమ్మాయికైతేనేమో చెంపలకి మొహానికి పసుపు రాసేసి ఆ తర్వాత దీపహారతి చూపిస్తారు. దీపహారతి చూపించిన తర్వాత ఒంటికి నూనె, నలుగు పిండి పెట్టి తలంటు స్నానం చేయిస్తారు. ఆ తర్వాత కొత్త బట్టలు, బొట్టు పెట్టి కొత్త బట్టలు ఇస్తారు. ఆ కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత అమ్మాయిని చక్కగా అలంకారం, పెళ్లి కూతురుగా అక్కడ పెళ్లి కొడుకుగా అలంకారం చేస్తారు. అలా అలంకారం చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టి ఆశీర్వచనం, పెద్దల దగ్గర ఆశీర్వచనం తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు పీటల మీద కూర్చుంటారు. అంటే పెళ్లికి ముహూర్తం చాలా టైం ఉంది అంటే అంకురార్పణ, నాంది శ్రాద్ధం లాంటివన్నీ ఉంటాయి. అందుకని అక్కడ తల్లిదండ్రులతో పాటు పీటల మీద కూర్చొని మిగతా కార్యక్రమాలు, లేదంటే గౌరీ పూజ కూర్చోబెడతారు. పెళ్లికి దగ్గరలోనే ఉంది అది, ఆ రోజు పొద్దున్నే ముహూర్తం అనుకోండి, అంతకుముందే మిగతా కార్యక్రమాలు పూర్తి చేసేసి వెంటనే గౌరీ పూజ కూర్చోబెడతారు. ఆ విధంగా చేయాలి. ఓకే అమ్మ, పెళ్ళిళ్ళకి సంబంధించి అలాగే ముహూర్తాలకు సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అలాగే వాటికి సమయం అయిపోయింది, మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాం అమ్మా. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం శుభమస్తు కార్యక్రమంలో దత్త జయంతికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్కారం.